ముర్షిదాబాద్ లో మమతా బెనర్జీ గూండాలు తాగునీటిలో విషం కలిపి హిందువులందరినీ చంపడానికి ప్రయత్నించారు అనే వాదన తీవ్రమైన ఆరోపణ మరియు దీనిని జాగ్రత్తగా సంప్రదించాలి. అందుబాటులో ఉన్న నివేదికల ఆధారంగా వివరాలు ఇక్కడ ఉన్నాయి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. విషపూరిత నీటి ఆరోపణలు. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ నుండి వచ్చిన నివేదికలు వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనల కారణంగా ఇటీవల చెలరేగిన హింసాకాండలో బెంగాలీ హిందువులు ఉపయోగించే నీటి ట్యాంకులలో విషం కలిపారనే ఆరోపణలను సూచిస్తున్నాయి. సోషల్ మీడియాలో ప్రసారమవుతున్న వీడియోలు మరియు సాక్ష్యాలు హిందూ సమాజంలోని కొంతమంది సభ్యులు ఆ నీటిని తాగిన తర్వాత అనారోగ్యానికి గురయ్యారని, ఇది భయం మరియు భయాందోళనలకు దారితీసిందని సూచిస్తున్నాయి. ఈ వాదనలు ఇంకా స్వతంత్రంగా ధృవీకరించబడలేదు. హింస సందర్భం. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనల సమయంలో ముర్షిదాబాద్లో హింస ప్రారంభమైనట్లు తెలుస్తోంది. హిందూ ఇళ్లు, దుకాణాలు మరియు దేవాలయాలను లక్ష్యంగా చేసుకున్నారు. దహనం, దోపిడీ మరియు విధ్వంసం సంఘటనలు విస్తృతంగా నివేదించబడ్డాయి. పొరుగు ప్రాంతాలలో భద్రత కోసం వేలాది మంది హిందువులు తమ ఇళ్లను విడిచిపెట్టారు మరియు కలకత్తా హైకోర్టు ఆదేశాన్ని అనుసరించి కేంద్ర బలగాలను మోహరించారు. రాజకీయ నిందల క్రీడ. మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికార తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ ప్రభుత్వం హిందువులపై ప్రభుత్వ ప్రాయోజిత హింసకు పాల్పడుతోందని బీజేపీ ఆరోపించింది. హిందూ సమాజాన్ని రక్షించడంలో పరిపాలన విఫలమైందని మరియు లక్ష్యంగా చేసుకున్న దాడులను అనుమతించిందని వారు ఆరోపిస్తున్నారు. చట్ట అమలు ప్రతిస్పందన. హింసకు సంబంధించి పోలీసులు 150 మందికి పైగా వ్యక్తులను అరెస్టు చేశారు. శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి సున్నితమైన ప్రాంతాలలో కేంద్ర బలగాలను మోహరించారు. విషపూరిత నీటి ట్యాంకులకు సంబంధించిన ఆరోపణలు ఉన్నప్పటికీ ఈ వాదనలను ధృవీకరించడానికి లేదా అటువంటి చర్యలను నిర్వహించడంలో ఏదైనా నిర్దిష్ట సమూహం లేదా రాజకీయ అనుబంధాన్ని ప్రత్యక్షంగా సూచించడానికి ఎటువంటి నిశ్చయాత్మక ఆధారాలు సమర్పించబడలేదు. ఈ ఆరోపణలను ధృవీకరించడానికి మరియు జవాబుదారీతనం నిర్ధారించడానికి స్వతంత్ర దర్యాప్తు అవసరం.